అందరికీ నమస్తే అన్న. నేను శ్రీశైలం ఎల్బీ నగర్ నుంచి. ఏంటంటే ఓలా ఊబర్ రాబిటో నడిపించి నడుములన్నీ పోతున్నాయి అన్న. 14 గంటలు 15 గంటలు డ్రైవర్ కష్టపడితే ఏం మిలగట్లేదన్న. ఇప్పటిదాకా ఎల్బీ నగర్లో పికప్ చేసుకొని నానక్రామ్ కూడా వస్తే 270 రూపాయలు ఇచ్చినన్న. చాలా బీభత్సంగా ఇస్తున్నారు ఫేర్లు ఈ ఓలా ఊబర్ రాబిటో వాళ్ళైతే. కాస్తో గీస్తో కొద్దిగా రాబిటో పర్లేదు అనిపిస్తుంది, కానీ తర్వాత వీడు కూడా వాని దారిలోకి వచ్చేస్తాడు, ఓలా ఊబర్ దారిలోకి వచ్చేస్తాడు. హైటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ పోతే 370 రూపాయలు వస్తుందన్న. మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి హైటెక్ సిటీ వస్తే అవే పైసలు వస్తాయి, 370 రూపాయలు వస్తుంది. ఏం మిగులుతుందన్న? 14 గంటలు 15 గంటలు బండి మనది పెట్టుకొని కష్టపడి మనం పడిది మనకెంత మిగులుతుందో ఓలా ఊబర్ రాబిటో వాళ్ళని కూడా అంతే మిగులుతుందన్న. మనకైతే ఒక్క రూపాయి కూడా మిగలట్లేదు. బండి మెయింటెనెన్స్ అని అదని ఇదని ఇప్పటిదాకా ఒక బుకింగ్ పడ్డది. ఏడుకెళ్ళి గచ్చిబౌలికి వెళ్ళి లింగంపల్లి అని 80 రూపాయలంట ఓలాలా. ఇట్లా ఈ విధంగా వస్తున్నాయి నా ఫేర్లు అయితే. టూ మచ్ వస్తున్నాయి ఫేర్లు. ఇప్పటిదాకా కూడా ఎల్బీ నగర్కి వెళ్ళి నిజాంపేట పోతే 400 రూపాయలు వస్తుంది. ఎల్బీ నగర్కి వెళ్ళి నిజాంపేట పోతే దాంట్లో కమిషన్ ఏంది అదేంది ఏం మిలుగుతుందన్నా? ఏం మిలగట్లేదు. మన రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి. రేపు రిజల్ట్ వస్తున్నాయి, 4వ తారీఖు రిజల్ట్. ఈ రిజల్ట్ అయిపోగానే మాకు డ్రైవర్లను కొద్దిగా చూడండి సార్. మా క్యాబ్ డ్రైవర్లను పట్టించుకోండి. స్విగ్గీ వర్కర్లు, జొమాటో వర్కర్లు మాకు అవన్నీ సంబంధం లేదు సార్. గిగ్గి అవన్నీ మాకు సంబంధం లేదు. అందరినీ తీసుకుపోయి ఒక చెత్తబుట్లు వేసినట్టు పెట్టేసినాం. మాకు అవన్నీ వద్దు మాకు. కానీ ఈ ఓలా ఊబర్ అవి కంపెనీలు బతకమని చెప్తున్నాం. హైదరాబాద్లో బతుకురు వద్దాం ఎలాగొట్టం వాళ్ళని. బేస్ ఫేర్ ఒక 200 రూపాయలు ఇచ్చి కిలోమీటర్ వైజ్ ఇవ్వండి మాకు. పీక్ టైము ఆ టైము ఈ టైం మాకు ఏది వద్దు సార్. డ్రైవర్లకు ఇది చేయమని అది చేయమని ఇన్సూరెన్స్లు ఏవొచ్చో ఇంత. ఇప్పటికీ నేను 15 సంవత్సరాలు డ్రైవింగ్ చేస్తున్నా. ఏ గవర్నమెంట్ చేయలేదనుకో. మీరన్నా కొద్దిగా రేవంత్ రెడ్డి సార్ మీకు కొద్దిగా దయ ఉన్నది డ్రైవర్ల మీద. అంటే మీ పక్కన నడిపించేది కూడా ఒక డ్రైవరే నడిపిస్తుండు. డ్రైవర్ బాధ అంతా మీకు తెలుస్తుంది. మీ కాన్వాయ్ ఒకసారి మీరు ఎక్కే కారు ఇక్కడ మా జూబ్లీస్లో ఎక్కుతారు, హైటెక్స్ మన ఎయిర్పోర్ట్ వెళ్తారు. ఎంత డీజిల్ తాగుతుంది సార్? మీ పెద్ద కారు, మీకు డీజిల్ తాగే పైసలు కూడా వస్తలేవు సార్ మాకు. కొద్దిగా మాకు ఆ రోజు ఏడికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పిలిపించారు, మాట్లాడినారు. నాకు తీర్మార్మలన్న కూడా హామీ ఇచ్చిండు డ్రైవర్లకు. మీకు గవర్నమెంట్తో మాట్లాడి మీకు యాప్ ఇప్పిస్తాను కూడా చెప్పిండు. కొద్దిగా చూడండి సార్. గవర్నమెంట్ అయితే ఎట్లా గెలిపించుకున్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ని అయితే మేము. కాంగ్రెస్కి అయితే మస్తు సపోర్ట్ చేసినాం సార్. మా డ్రైవర్లు అందరం, తెలంగాణలో ఉన్న డ్రైవర్లు మొత్తం కాంగ్రెస్కి ఓటేసి గెలిపించుకున్నాం. కొద్దిగా డ్రైవర్ల కష్టాలు పట్టించుకోండి సార్. కొద్దిగా బేస్ ఫేర్ పెట్టండి. మినిమం బేస్ ఫేర్ 200 రూపాయలు బేస్ ఫేర్ పెట్టి కిలోమీటర్ వైజ్గా ఇవ్వండి సార్. చాలా ఇబ్బంది అవుతుంది సార్. చూపించుకున్నట్టు పైసలు కూడా ఉంటలేవు ఒక్కొక్కసారి. పొద్దునుంచి సాయంత్రం నడిపిస్తే ఒక్కొక్కసారి చూపించుకుంటే పైసలు కూడా దగ్గర ఉండట్లేదు. చాలా ఇబ్బందికరం అవుతుంది సార్. చేసిన పైసలన్నీ హాస్పిటల్ పాలు, బండి మెయింటెనెన్స్ దాంట్లోకి, కానీ రూపాయి సంపాదించింది లేదు సార్. మేము కొద్దిగా దయ చూపండి డ్రైవర్ల మీద. ఈ స్విగ్గీ జొమాటో వాళ్ళు చూసుకుంటారు, కానీ మాదైతే కొద్దిగా చూడండి సార్. స్విగ్గీ వర్కర్లు బిగ్గీ వర్కర్లు అన్నీ మాకు వద్దు, ఓకేనా? ఈ డ్రైవర్లు కొద్దిగా చూపండి. ఈ ఓలా ఊబర్ రాబిటో వాళ్ళు బతకని, హైదరాబాద్లో బతకని, వాళ్ళు కూడా బతకాలి, మేము కూడా బతకాలి. కొద్దిగా బేస్ ఫేర్ ఒక 200 రూపాయలు ఇచ్చి డ్రైవర్లను కొద్దిగా ఆదుకోండి. ఎయిర్పోర్ట్ వెళ్తే మినిమం ఒక 1000 రూపాయలు వస్తాడు చూడండి సార్. ఒక 300-400 డీజిల్ పోయినా మాకు డ్రైవర్లకు 500 మిలుగుతట్టు ఉండాలి సార్. దాంట్లో డీజిల్ ఏం పోసుకుంటాం, అంతా కథ కార్ఖానా ఏం మిలగట్లేదు మాకు. అందరూ ఏమనుకుంటున్నారు, హైదరాబాద్కు వచ్చి డ్రైవర్ ఎంత సంపాదిస్తుండో, నెలకు 50,000 సంపాదిస్తుండో, 60,000 సంపాదిస్తుండో ఊర్లో ఉన్న వాళ్ళు కూడా అనుకుంటారు. కొద్దిగా చూడండి సార్, డ్రైవర్లను ఆదుకోండి కొద్దిగా, సరేనా?